అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగానే మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీ జీవితాల్లో ఈ అక్షయ తృతీయ ఎంతో సంతోషాన్ని, ధనాన్ని అక్షయంగా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అక్షయ తృతీయ పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు ఏంటనేది షేర్ చేస్తున్నాను. అలాగే కొన్ని సందేహాలు అడుగుతున్నారు కాబట్టి వాటిని నివృత్తి చేస్తూ కూడా ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నా. ముందుగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి పూజను చేసుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం. ఈ విధంగా అమ్మవారి చిత్రపటం అయితే ఉంటుంది కుబేర స్వామి వారితో కలిసి. అయితే ఇలాంటి చిత్రపటం లేకపోతే కనుక మీ దగ్గర లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకొని చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారి ఇద్దరు కలిసి ఉన్న చిత్రపటం పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే అష్టలక్ష్మి కుబేర స్వామి చిత్రపటం అయితే ఉందండి. ఇలాంటి పటం ఉన్నా పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా అక్షయ తృతీయకి కుబేర స్వామికి పూజ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పటం ఏర్పాటు చేసుకోవడానికి చూడండి, అలంకరణ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను అమ్మవారి విగ్రహాన్ని కానీ స్వామివారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవడం కోసం చిన్న అలంకరణలాగా తమలపాకులతో షేర్ చేస్తున్నాను. తమలపాకులు నాగవల్లి దళం అని అంటారు. అమ్మవారికి చాలా ఇష్టంగా చెప్తారు ఈ తమలపాకు అంటే. అందుకనే అమ్మవారికి ఈ తమలపాకులతో ఆసనాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఇలా మన దగ్గర టూత్ పిక్స్ లాంటివి ఉంటాయి కదండి, ఆ చిన్న చిన్న స్టిక్స్ తీసుకొని ఇక్కడ నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఆకుని. ఇలా మనము ఎన్ని అయితే కావాలో అలంకరణకి అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇది నేను లక్ష్మీ కుబేర పూజను షేర్ చేసినప్పుడు అమ్మవారిని ఈ ఆసనం మీద పెట్టాను. అలంకరణని ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. ఇలాగా మనము టూత్ పిక్స్తో ఆకుని ఇలా వెనకాల తొడిమి తీసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టూత్ పిక్స్ లేకుండా ఒక్క ఆకులున్నా కూడా తమలపాకులున్నా డైరెక్ట్గా తమలపాకుల్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. స్టిక్ పెట్టవల్లంటే కొంచెం మనం అడుగున పెట్టుకోవడానికి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా చిన్న దారం అనేది మనం కట్టేసుకుంటే ఆ థ్రెడ్ అనేది ఇలా అన్నీ తయారైపోతే నేనైతే ఇన్ని తయారు చేసుకున్నాను. అంటే నేను పెట్టుకునే ప్లేట్లో ఇన్ని తమలపాకులు అవసరమవుతాయి కాబట్టి ఇలా నేను అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఎలా పెట్టాలో చూద్దాము. ఒకవేళ ఈ అలంకరణ నచ్చితే మీకు 7 శనివారాల పూజలో కానీ, ఎప్పుడైనా అమ్మవారి పూజలు చేసినప్పుడు కానీ, శ్రావణ మాసం కానీ, స్వామివారి శనివారాల పూజలు చేస్తున్నాయి. ఇక రాబోయేది వైశాఖ శనివారం కాబట్టి అప్పుడు కానీ ఎప్పుడైనా సరే స్వామివారిని కానీ అమ్మవారిని కానీ పెట్టుకోవడానికి ఈ అలంకరణ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం ప్లేట్లో బియ్యం మీద తీసుకొని ఈ స్టిక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇవి అనేది బాగా కదలకుండా అలా కరెక్ట్గా ఉంటాయి. ఆకులన్నీ కూడా ఈ విధంగా నేను మొత్తం పేర్చుకుంటున్నాను. ఒకే రకమైన అంటే ఒకే సైజులో ఉన్న ఆకులు కనుక తీసుకుంటే మనకి చూడటానికి కూడా ఒక ఫ్లవర్ లాగా వచ్చి చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే అన్నీ కూడా పెట్టుకొని మళ్ళీ మధ్యలో కూడా పెట్టుకుంటూ ఆకులు వస్తున్నాను. ఇక్కడ ఒక్క ఆకులు ఉపయోగించుకోవచ్చు, లేదా మందార ఆకులు ఉంటే మందార ఆకులతో చేసుకోవచ్చు, తమలపాకులతో చేసుకోవచ్చు. చిన్న చిన్న అరిటాకులు అయితే ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. తమలపాకులు అనేవి మనకి ఎప్పుడు అవైలబుల్గా దొరుకుతుంటాయి కాబట్టి బయట, సో అలాంటి వాటితో చూపిస్తున్నాను. ఇలా తమలపాకులన్నీ కూడా మొత్తంగా పేర్చేసానండి. వీటిల్లో వచ్చేసి ఇలా డైరెక్ట్గా కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు, లేదంటే వీటిల్లో ఇలా ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను గ్రీన్ కలర్ కాబట్టి మనకి ఆకులు, ఎల్లో కలర్ ఫ్లవర్స్, అలాగే వైలెట్ కలర్ ఫ్లవర్స్ వాడుతున్నాను. పొగడబంది పూలు అంటారు వీటిని, రుద్రాక్ష పూలు అంటారు కదా, వీటితో ఈ విధంగా అయితే ఆసనాన్ని ఏర్పాటు చేశాను. ఇక మీరు ఇలా సింపుల్గా సరిపోతుంది అనుకుంటే ఆ గ్రీన్ కలర్ ఆకులు కనబడేలాగా అలానే ఉంచుకోవచ్చు. ఇక్కడైతే చుట్టుపక్కల అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అమ్మవారిని ఈ విధంగా మధ్యలో కూర్చోబెట్టాను. ఇదే నేను లక్ష్మీ కుబేర పూజ చేసినప్పుడు అమ్మవారికి ఏర్పాటు చేసిన ఆసనం అనమాట. అయితే ఇక్కడ నేను అమ్మవారి మెడలో నా దగ్గర ఉన్న చిన్న చిన్న నెక్లెస్ లాంటివి కూడా స్టోన్స్ ఉంటే అవి కూడా అలంకరణ చేస్తున్నాను. లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారు అలంకార ప్రియులు. శివుడు ఏ విధంగా అయితే అభిషేక ప్రియుడో అమ్మవారికి కూడా అలంకరణ అంటే ఆడవారికి అందరికీ ఇష్టమే కాబట్టి ఇలా అమ్మవారిని కూడా మన దగ్గర ఉన్న వస్తువులతోనూ అందంగానూ అలంకరణ చేసి అక్షయ తృతీయకి పూజ చేసుకోండి. చాలా పూజ నిండుగా ఉంటుంది. ఈ తమలపాకులతో చేసిన ఈ అలంకరణ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. అలాగే అక్షయ తృతీయ రోజు ఏ పని తలపెట్టినా అక్షయంగా ఫలితాలను ఇస్తుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఏ వస్తువులు పెట్టుకున్నా అవి మన ఇంట్లో ఇంకా ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని నమ్ముతూ ఉంటాం. అటువంటి వాటిలో మొదటిగా పెట్టేది అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రలో కొన్ని వస్తువులతో మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ విధంగా అయితే కుండని తయారు చేసుకోవాలి. ఈ అక్షయ పాత్రలో కొన్ని మంగళకరమైన వస్తువులు ఈ ఎరుపు క్లాత్లో చుట్టి అక్షయ పాత్రలో పెట్టుకుంటాం, ఉప్పుతో సహా. అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఈ అక్షయ పాత్రను మళ్ళీ ఎప్పుడెప్పుడు మార్చుకుంటూ ఉండాలి, ఎప్పుడెప్పుడు ఈ అక్షయ పాత్రను పెట్టి పూజ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో అయితే షేర్ చేశాను. ఈ అక్షయ తృతీయ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి. వరుసగా ఛానల్స్లో చాలా వీడియోలు పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి.
నేనైతే అక్షయ పాత్రని ఈ విధంగా అందంగా అలంకరించేశాను. చేసి అక్షయ పాత్రని ఏర్పాటు చేసి పూజలో పెట్టి చూపించాను. అక్షయ పాత్రతో పాటు పెట్టుకునేవి కుబేర కుండలు. ఎందుకంటే ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం కనుక ఈరోజు కుబేర కుండలు కూడా ముందుగానే అలంకరణ చేసి పెట్టుకోండి. కుబేర కుండల్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటేనే అక్షయ తృతీయ పూజ చేయాలా అని అంటే, అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పూజను చేసుకుంటున్నాము. ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు జరిగిన రోజంతా కూడా ఈ అక్షయ తృతీయ. ఈ రోజున సూర్య భగవానుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు. శివుణ్ణి ప్రార్థించిన కుబేరుడు సమస్త సంపదలకు అధిపతిగా నియమించిన రోజే ఈ అక్షయ తృతీయ. అందుకనే ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాము. అక్షయ పాత్రను పెట్టడానికి కూడా ఒక ఉద్దేశం ఇదే. అలాగే అన్నపూర్ణాదేవి నిత్యం మన ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందాలి అని అంటే అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఆ అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే. ఇన్ని ముఖ్యమైన శుభకార్యాలు జరిగిన రోజుగా అక్షయ తృతీయని చెప్తారు కాబట్టి అక్షయ పాత్రను కుబేరస్వామి పూజ చేస్తున్నాం కనుక కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవడం అంత మంచిది. ఇవన్నీ కూడా ముందుగానే మనం అవన్నీ సిద్ధం చేసుకుని పూజలో పక్కగా పెట్టేసుకోవచ్చు. చేసుకుని ఆ రోజు పూజను చేసుకోవచ్చండి. అక్షయ పాత్ర అలంకరణ అనేది అంటే కుండ అలంకరణ కానీ ఇవన్నీ కొంచెం టైం పడతాయి కాబట్టి ముందుగానే మనం ఇవన్నీ చేసుకుంటే చాలా టైం కలిసి వస్తుంది. అమ్మవారి దగ్గర ఈ ఏర్పాటు చేసుకున్నవన్నీ పెట్టి ఆ రోజున పూజ చేసుకోవాలి. అయితే లక్ష్మీ కుబేర పూజను చేయడానికి ఈ కుబేర కుండలు అక్షయ పాత్ర ఏ విధంగా అయితే పెట్టుకుంటామో కుబేర దీపాలు వెలిగించుకోవడం, కుబేర యంత్రాన్ని గీసుకోవడం కూడా చాలా మంచిది. ఈ కుబేర యంత్రాన్ని గీయడం కోసం ఇలా ఒక పీట మీద పసుపు రాసి ముగ్గుతో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి పీటలు అందుబాటులో లేకపోతే ఒక బ్లౌజ్ పీస్ కానీ రెడ్ కలర్ తీసుకొని దాని మీద కూడా ముగ్గులా గీసుకొని అక్కడ కూడా పూజను చేసుకోవచ్చు. అయితే లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసిన తర్వాత అంటే ముందుగా గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసిన తర్వాత మనం ఈ విధంగా రాసుకున్న కుబేర యంత్రం మీద ముగ్గు అనేది రాస్తాం. అయితే ముగ్గు అనేది గీసి పూజ చేసుకుంటాం. ఇక్కడ రాసి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా కరెక్ట్గా ఇదే ఆర్డర్లో ఉండాలండి. ఇవన్నీ ఏంటంటే నవగ్రహాలకి గుర్తుగా మనం ఈ కుబేర యంత్రాన్ని పెట్టి పూజ చేస్తాం. మీరు ఈ నెంబర్ని ఎటు నుంచి కూడినా కూడా 72 వస్తుంది. దాని టోటల్ కలిపితే 7 + 2 9 అనమాట. 9 అనేది మనం ఎక్కువగా నవసంఖ్య అనేది ఎక్కువగా పూజలో వాడుతుంటాం కనుక నవగ్రహాల అనుగ్రహం కోసం, ఏదైనా జాతకాల్లో దోషాలను తొలగిపోవడం కోసం, వచ్చిన ధనం నిలిచి ఉండటం కోసం అంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటం కోసం కూడా ఈ కుబేర యంత్రాన్ని పూజించాలి అని అంటారు. అందుకని ఈ నెంబర్స్ ఇలా గీసుకొని ముందుగా ఒక పీటను సిద్ధం చేసి పెట్టుకోగలిగితే అక్షయ తృతీయ రోజు ఈ పీటని అమ్మవారి దగ్గర పెట్టి లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత కుబేరస్వామి పూజ చేసుకోవాలి. అయితే ఈ యంత్రానికి పూజ చేస్తున్నప్పుడు కాయిన్స్తోనూ ఎర్రటి పూలతోనూ పూజ చేస్తాము. కొన్ని మంత్రాలు అనేవి కూడా అంటే స్తోత్రాలు లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ కూడా నేను పూజా విధానంలో స్క్రీన్ మీద ఇచ్చానండి. ఒకసారి ఆ వీడియోని చూస్తే ఆ స్తోత్రాలు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పూజ చేస్తున్నప్పుడు అవి చదువుకోవాలి తప్పనిసరిగా. దానివల్ల కుబేరస్వామి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు ధనాన్ని అనుగ్రహిస్తే అందరికీ ధనాన్ని పంచిపెట్టే బాధ్యత ఈ కుబేరస్వామి తీసుకుంటారట. అందుకనే ప్రత్యేకంగా ఈ కుబేర యంత్రాన్ని అక్షయ తృతీయ రోజు మనం పెట్టుకొని పూజ చేయాలి. అలాగే ఈ విధంగా కుబేర ముగ్గును కూడా వేసుకొని ఇక్కడ మధ్యలో అమ్మవారిని పెట్టడం కానీ లేదా ఒక కాయిన్ కానీ పెట్టి మీరు ఈ కుబేర ముగ్గు దగ్గర ఉంటే కుబేర దీపాలు వెలిగించుకొని మీరు పూజను చేసుకోవచ్చు. లేదా మామూలు దీపాలైనా వెలిగించుకొని పూజ చేసుకోవాలి. కాబట్టి ఇలా కుబేర ముగ్గును కూడా ముందుగానే గీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నవే కుబేర దీపాలండి. అయితే ఈ దీపాలు ప్రత్యేకంగా వెలిగిస్తేనే ఫలితం ఉంటుందని కాకుండా మన దగ్గర మట్టి దీపాలున్నా వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు ఏవైతే అమ్మవారి పూజలో వాడదామని అనుకుంటున్నారో వీటన్నిటినీ కూడా ముందుగానే తోమి శుభ్రం చేసుకొని పూజా వస్తువులన్నింటినీ కూడా ఇక్కడ మనం బొట్లన్నీ పెట్టుకొని అలంకరణ చేసి పెట్టుకోవాలి. అయితే అమావాస్య తర్వాత 27వ తారీఖు మనకు అమావాస్య కనుక ఆదివారం కలిసి వచ్చింది. ఎంతో శక్తివంతమైంది. పరిహారాలు ఖర్చు లేకుండా మనం ఏవైతే ఇంటికి నరదిష్టి లేకుండా ఉండటం కోసం, మనకి ఇంటికి నరదిష్టి పోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది ఒక వీడియో అయితే షేర్ చేశానండి. అవి ప్రతి అమావాస్య కూడా చేసుకోవచ్చు. అమావాస్య ముందు క్లీన్ చేయాలా, ఇంటిని తర్వాత క్లీన్ చేయాలని అంటే అమావాస్య ముందు క్లీన్ చేసినా మళ్ళీ అక్షయ తృతీయకి తప్పనిసరిగా క్లీన్ చేయాలని ఏం లేదు. అమావాస్య రోజు ఇంకా క్లీన్ చేయకుండా మీరు ముందు కానీ లేదా తర్వాత కానీ చేసుకుంటే మంచిది. అమావాస్య తిథి అనేది అమ్మవారికి ఇష్టమైన తిథిగా లక్ష్మీదేవి పూజ చేసుకుని ఆ పరిహారాలు ఏమైనా చేయాలనుకుంటే చేసుకుంటాం. కాబట్టి అమావాస్య ముందైనా చేసుకొని అక్షయ తృతీయ పూజను చేసేసుకోవచ్చు. లేదా అమావాస్య తర్వాత సోమవారం ఇల్లు శుభ్రం అనేది చేసుకొని మంగళ శుక్రవారం చేయం కాబట్టి బుధవారం మళ్ళీ మనము అక్షయ తృతీయ పూజను చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా మీరు కామాక్షి దీపాన్ని తెచ్చుకోవాలనుకున్నా, ధనలక్ష్మి కుంచాన్ని తెచ్చుకోవాలనుకున్నా తెచ్చిపెట్టుకొని ఈ అక్షయ తృతీయ రోజు ప్రారంభించండి.
అక్షయ తృతీయ అంటేనే మనం ఏ పని చేసినా వచ్చే ఫలితం అక్షయంగా ఉంటుంది అని. అందుకనే ధనధాన్య వృద్ధి కోసమే ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్న, కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకున్న, పూజ చేసినా కూడా. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకునే కుబేర కుంచం కానీ, కామాక్షి దీపం కానీ ఇవన్నీ కూడా మన ఇంట్లో ధనధాన్య వృద్ధి కలుగుతుంది, అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్మి చేస్తున్నాం కనుక మనము అక్షయ తృతీయ రోజు ఎవరైనా కొత్తగా కామాక్షి దీపాన్ని తెచ్చుకుంటే కనుక ఈ రోజున మొదలుపెట్టి దీపారాధన చేసుకోండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా అక్షయ తృతీయ రోజు కావాలంటే కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇలా కామాక్షి దీపం అంటే అమ్మవారి బొమ్మ ఉండి అటు ఇటు కూడా లక్ష్మీదేవికి అటు ఇటు కూడా ఏనుగులు ఉంటాయి. గజలక్ష్మి రూపంలో అమ్మవారు ఉంటారు కామాక్షి దీపం మీద. ఆ దీపాన్ని కామాక్షి దీపం అంటారు కనుక అది తెచ్చుకొని వెలిగించవచ్చు. అలాగే అమ్మవారికి చక్కని పూలమాల తయారు చేయండి. ఒకవేళ మీరు పూలు కుబేర యంత్రం మీద, ఇంతక మనం రాసుకున్న పీట మీద కుబేర యంత్రం ఏదైతే ఉందో దాని మీద వాటానికి తప్పనిసరిగా 9 ఎర్రటి పూలు అనేవి ఉండాలి. అవి కాకుండా అమ్మవారికి ఏదైనా విడిపోలు ఉంటే చక్కని మాలైతే కట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడైతే నేను చిన్న ఫ్రూట్ని బేస్ చేసుకొని సూదిని గుచ్చి నేను చక్కని మాలైతే కట్టుకుంటున్నాను గన్నేరు పూలతో. ఒకవేళ ఈ పూలు ఏదైనా అందుబాటులో లేకపోతే కనుక అమ్మవారి పూజకి కాయిన్ మాల వేసుకోవచ్చు. పెద్ద గాజుల మాల, చిట్టి గాజుల మాల, లక్ష్మీ మాల లేదా తామర గింజల మాల ఇటువంటివి ఏవైనా సరే అమ్మవారికి అలంకరణ చేసి విడి పూలతో పూజ చేసుకోవచ్చు. లేదా ఎర్రటి అక్షింతలు కలుపుంచుకొని పూజ చేసుకోవచ్చు. ఎర్రటి కుంకుమతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. చూసారు కదా, గన్నేరు పూలతో ఇలా అందమైన మాలనైతే అమ్మవారికి కట్టానండి. ఇది నేను పూజా విధానంలో కూడా నేను చూపిస్తాను. మాల అలంకరణ చేస్తే అమ్మవారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజు మనం తెచ్చుకోవాల్సిన కొన్ని మంగళకరమైన వస్తువులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. అవి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు తప్పనిసరిగా తెచ్చుకోండి. కొంచెమైనా పసుపు కుంకుమ మళ్ళీ కొత్తగా ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు, బెల్లం, బార్లీ గింజలు, దూది పత్తి అంటాం కదా అది, ఇవన్నీ కూడా బంగారంతో సమానంగా పోలుస్తాం. కాబట్టి అక్షయ తృతీయకి బంగారం కొనలేని వారు నేను చూపించిన సామాన్లు మీ దగ్గర ఏవైతే లేవో ఇంట్లో అవన్నీ కూడా అమ్మవారికి తెచ్చుకోవచ్చు. కొన్ని ఉన్నా కూడా పసుపు కుంకం లాంటివి ఇంకా తెచ్చుకుంటేనే ఇంటికి ఆ రోజున చాలా మంచిది. మరి అమ్మవారికి ముందుగా ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పూజను చేసుకోవాలి అని అంటే ఆ తల్లికి మన ఇంట్లోకి వచ్చి మన పూజలు అందుకోమని స్వాగతం చెప్పాలి కనుక తప్పనిసరిగా ఈ రోజున ద్వార పూజను చేయాలి. ఈ ద్వార పూజను కూడా ఎలా చేసుకోవాలి, పాలతో అమ్మవారికి దగ్గర ఈ గడపను ఎలా పూజిస్తారని ఒక వీడియో అయితే షేర్ చేశాను రీసెంట్గా, లేటెస్ట్ వీడియో అది. ఆ వీడియో చూడండి. ఇలా గడప దగ్గర అయితే అలంకరణ చేసి అమ్మవారికి స్వాగతం చెప్తూ అక్షయ తృతీయ రోజు ముందుగా ద్వారం దగ్గర దీపం పెట్టి నమస్కారం చేసుకొని అప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటే కనుక చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే అమ్మవారే ఎర్రటి పాదాలతో మన ఇంట్లోకి వచ్చినట్టుగా భావిస్తాం కనుక తప్పనిసరిగా గడపని అలంకరణ చేయాలి. ఇంటి ముందు ముగ్గు ఉండాలి. పసుపు కుంకాలతో అమ్మవారిని ఆహ్వానించేట్టుగా ఈ విధంగా గడపని అలంకరణ చేస్తామన్నమాట. అలాగే దీపం పెట్టి 2 పూట్ల కూడా గడప దగ్గర ద్వారం దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఇక అలాగే తులసి కోట, ఇంట్లో తులసి కోట, తులసి చెట్టు ఉంది అంటేనే ఆ ఇంట్లో శుభం జరుగుతుందని అర్థం. అందుకని తప్పనిసరిగా తులసి కోటను తెచ్చిపెట్టుకోండి. మీరు తెచ్చుకోవాల్సిన కొన్ని మంగళకరమైన వస్తువుల్లో బంగారం, వెండి కొనలేని వారందరూ కూడా పసుపు కుంకాలు, అమ్మవారి పాదాలు లేదా మంగళకరమైన వస్తువులు ఈ విధంగా ఒక చిన్న తులసి మొక్కనైనా తెచ్చి నాటుకోండి. ఇంటికి ఇంకా ఇంకా చాలా బాగా మంచి జరుగుతుంది. కాబట్టి తులసి కోట ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా అలంకరణ చేయండి. అమావాస్య రోజు కూడా ఇందాక ఒకళ్ళు అడిగారు, అమావాస్య రోజు కూడా తులసి చెట్టుకి దీపం పెట్టచ్చని. తప్పనిసరిగా పెట్టచ్చండి. అమ్మవారి దగ్గర అమ్మవారిని ఏ రూపాలైనా పూజించవచ్చు. కాబట్టి తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టండి. అలాగే రాతి గౌరమ్మ ఉంటే కనుక రాతి గౌరమ్మని నిండుగా పసుపుతో అలంకరణ చేయండి. గౌరీ అంటే మంగళ స్వరూపం కనుక అమ్మవారిని కూడా, గౌరీదేవిని కూడా అలంకరణ చేసి పూజలో పెట్టుకోండి. ఈ పూజని మీరు నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా ఒక ప్రత్యేకంగా ఒక పీఠాన్ని అలంకరణ చేసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసైనా మీరు ఈ పూజను చేసుకోవచ్చు. అక్షయ తృతీయకి అమ్మవారికి వేసే ఆసనం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఈ విధంగా పసుపు రాసి ముగ్గులతో అలంకరణ చేశాకే అమ్మవారి పూజకైతే ఆసనాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. మీరు విడిగా చేస్తున్నట్లు వాళ్ళైతే కనుక, అంటే నిత్య పూజా మందిరంలో కాకుండా ప్రత్యేకంగా పీఠం పెడుతుంటే ఆ పీఠం వేసే చోట కూడా, ఇప్పుడు అలంకరించుకున్న పీఠం ఉంది కదా, అది వేసే చోట కూడా అడుగున పసుపు రాయటం కానీ, గోమూత్రంతో శుభ్రం చేసుకోవడం కానీ, లేకపోతే పసుపు నుండి చిలకరించే అయినా ఈ విధంగా ముగ్గు పెట్టుకొని దీనిపైన పీఠం వేయాలి. అప్పుడు అమ్మవారికి పూర్తిగా ఆసనం వేసినట్టు అవుతుంది. ఈ విధంగా చిన్న ముగ్గైనా పెట్టుకొని ఆ పీట వేసి దానిపైన మీరు కావాలంటే క్లాత్ వేసుకోవచ్చు. లేదా అలా అయినా అమ్మవారి పటాలు పెట్టేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా తప్పనిసరిగా అమ్మవారికి ఆసనం ఎందుకు చేస్తామంటే, ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు అతిథి సత్కారాలు అంటే ఏవైతే గౌరవంగా చూస్తామో అలా అమ్మవారికి అన్నీ జరపాలి. ఈ విధంగా ఆసనం వేసి అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని మన పూజలు అందుకొని మన ఇంట్లో ఇప్పుడు ధనధాన్యాలు వృద్ధిగా చేయమని అమ్మవారిని కోరుకుంటున్నాం కనుక ఈ విధంగా అమ్మవారికి అక్షయ తృతీయకి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కుబేర పూజలో ఆ యంత్రానికి ఎలా పూజ చేస్తాము ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఒక్కసారి చెక్ చేయండి. అక్షయ తృతీయ పూర్తి పూజా విధానం మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే తెచ్చుకోవాల్సిన మంగళకరమైన వస్తువులు ఏంటి, అమావాస్య పరిహారాలు ఏంటి, అక్షయ తృతీయ ముందుగా వచ్చే అమావాస్య పరిహారాలు ఏంటి,
ఈ వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయండి. ఇవండి అక్షయ తృతీయకి మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు. మరి ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.